క్రీస్తునందు ప్రియులైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మీకు తోడేయండి, ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ దిన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన మన దేవుడు వ్రాయించి ఉంచిన ఈ శ్రేష్టమైన మాటని గమనించండి. ప్రతివారు ఉన్నత స్థలములు కావాలని, ఉన్నత స్థలములలో ఉండాలని, ఉన్నతమైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈలోక సంబంధంగానైనా లేక పరలోక సంబంధంగానైనా, శరీర సంబంధంగానైనా లేక ఆత్మీయ సంబంధమైనవైనా, అది ఏదైనా కూడా ప్రతివారి హృదయములో ఉన్నత స్థలములలో ఉండాలని, ఉన్నతంగా ఉండాలని కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. తీపి ఎవ్వరికి కూడా కాదనలేని ఇష్టమైన పదార్థం. అలాగే ఉన్నత స్థలం అనేది కూడా ప్రతివారు ఆశించేది, ప్రతివారు కోరుకునేది. ఒక విచిత్రమైన సంగతి, ఏ ఒక్కరు కూడా అధో పాతాళానికి వెళ్ళాలని కోరుకోరు, దిగజారిపోవాలని ఆశించరు. ఒక మాట, దేవుని ఆశ కూడా మనలను ఉన్నత స్థలములలో ఉంచాలని. అయితే ఎవరు ఉన్నత స్థలములలోనికి వెళ్ళగలుగుతారు? ఉన్నతమైన దేవుని దీవెనలు ఎవరు అనుభవించగలుగుతారు? ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దీనులను ఉంచుతాను అని అంటున్నాడు. అంటే ఎవరైతే దీనులై ఉంటారో వారి జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు అనుభవించగలుగుతారు. దీనులు అంటే ఎవరు? ప్రభు చెప్పారు, ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. అంటే ఒక దీనుని దేవుడు ఎంత స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడంటే, ఒక దీనుని యొక్క స్థానము పరలోక రాజ్యం అంత ఎత్తులో, పరలోక రాజ్యములో ఉన్నది. ప్రియ సహోదరుడా, దీనులు అంటే ఎవరు? దీనులంటే ఎవరైతే దేవుని మాట విని ఆ మాటకు భయపడి ఆయనకు విధేయత చూపించి ఆయన చెప్పినట్లుగా చేస్తారో, ఆయన మాట చొప్పున నడుస్తారో వారే దీనులు. ఈ లోకములో దేవునికి లోబడి దేవుని చేత నడిపించబడుతూ దేవునిలో విధేయత కలిగి జీవించు వారికంటే గొప్పవారైన దీనులు ఎవరూ లేరు. దీనులు అనగానే మన మాటలో దీనత్వం, లేక మన వస్త్రాలలో దీనత్వం, బాహ్య రూపములో దీనత్వం కాదు సుమా, అంతరంగములో దీనత్వం. అంతరంగములో దీనులైన వారు ఖచ్చితంగా దేవునికి విధేయులై దేవుని చిత్తమును చేటుకు నడుం కట్టుకుంటారు. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నది? దేవునికి లోబడుతున్నావా? దేవుని చిత్తాన్ని చేయాలని ఆశపడుతున్నావా? దేవుణ్ణి సంతోషముగా అంగీకరిస్తున్నావా? అట్టి దీనత్వంలోకి నువ్వు రాగలిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను ఉన్నత స్థలములో ఉంచుతాడు. ఈ లోకములో ఉన్నతమైన సాక్ష్యం కలిగిన వాడిగా, ఉన్నతమైన పరిశుద్ధత గలవాడిగా, ఉన్నత ఆశీర్వాదాలు గలవాడిగా దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. రాబో కాలంలో, రాబో యుగములు ప్రభు యొక్క రాకడ తర్వాత నిన్ను దేవుడు పరలోకములో ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. దీనులను ఉన్నత స్థలములలో ఉంచువాడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా దీనులై సాత్వికులై నీ మార్గములో నీకు విధేయులై నడుచుకొని కృప దయచేసి బలపరిచి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.